లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి మొదటి దినవృత్తాంతముల గ్రంథం 10వ అధ్యాయము 13-14 వచనాలు. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహం చేసినందుకు యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేయు దానిని వెదికించినందుకు సౌలు హతమాయను. అందునిమిత్తము యెహోవా అతనికి మరణ శిక్ష విధించి రాజ్యమును యెష్షయి కుమారుడైన దావీదు వశము చేసెను. ప్రేమైన వాళ్ళరా, దేవుని యొక్క కృప చొప్పున మరొకసారి దేవుడిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవుని ఎంతో స్తుతించగలం. ఇక్కడ రాయబడిన మాట, ఈ ప్రకారం యెహోవా ఆజ్ఞను గైకొనక. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆజ్ఞకు విధేయులు కావాల్సిందే. ఎవరు కూడా మినహాయింపు లేదు. ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు దానికి ఎవరైనా విధేయత చూపాల్సిందే మనం, లేకపోతే ఆయన కోపించేవాడు అయినాడు. అయితే ఇక్కడ సౌలు ఏం చేసినాడు? సౌలు గురించి ఆలోచన చేస్తే మొదటి సమూయేలు గ్రంథంలో 9వ అధ్యాయంలో అట్లా రాసి ఉంటుంది. ఏమనంటే ఆయన బెన్యామీను గోత్రికుడు అని రాసి ఉంటుంది. ఆయన తన తండ్రి గార్ధాబములు తప్పిపోతే వాటిని వెతికేవాడు అయినాడు. అట్లా అంటే యాకోబు యొక్క కుమారులు 12 మంది ఉంటే రూబేను మొదటివాడైతే కనిష్ఠుడు చిన్నవాడు ఎవరంటే బెన్యామీను. అసలు రాజరికం ఎవరి నుంచి వస్తుంది అంటే జ్యేష్ఠుల నుంచి వస్తుంది. రూబేను గోత్రం నుంచి రావాలి, కానీ ఎన్నికలేని గోత్రం, కనిష్టమైన గోత్రం బెన్యామీను గోత్రం నుంచి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ విషయము ఈయన మర్చిపోయినాడు. అంటే ఆ గొప్ప విషయము దేవుని యొక్క కనికరం. అది యేసు ప్రభు కనికరపడ్డాడు. ఆయన శిలువ రక్తంతో కనిష్ఠులమైన కడకు త్రోయబడ్డ ఈ యుగాంతమందున్న మనల్ని కూడా తన రక్తం చేత విమోచించడానికి ఇష్టపడ్డాడు. ఆ విషయం మనం మర్చిపోతాం చాలాసార్లు. అయితే ఈయన ఆ విషయం మర్చిపోయి ఏం చేసిందంటే దేవుని ఎదుట తను పశ్చాత్తాపడాల్సింది, తను చేసిన తప్పుకు పాపాలు ఒప్పుకోవాల్సింది, ప్రతి విధమైన అవసరం కొరకు దేవుణ్ణి అడగాల్సింది. అట్లా అడగకుండా ఏం చేసినాడంటే కర్ణ పిశాచము గల విచారణ చేయదాన్ని వెతుకుతూ వచ్చినాడు, శోధన పెట్టాలని వెతికినాడు. అయితే దేవుడు ఒప్పుకోలేడు ఆ విషయాన్ని. అందుకే యెహోవా అతన్ని చంపెను. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు యేసుక్రీస్తు ప్రభు రక్తంలో విమోచింపబడినాక, సంఘంలో ఉన్నాక, దేవుని యొక్క ఆవరణంలో తిరిగిన తర్వాత, దేవుని ప్రజగా దేవుని సొత్తుగా నువ్వు లెక్కించబడిన తర్వాత లోక సంబంధమైన వాటి వైపు ఏం మాత్రం ఆశ కాదు కదా, మనసు పోవద్దు, చూడొద్దు, వాటిని తాకొద్దు, వాటి వైపు యోచన చేయొద్దు. అది ఎంత సంతోషం అని, ఎంత నెమ్మదని, ఎంత లోక సంబంధమైన సుఖం ఇచ్చినా సరే, ఐశ్వర్యం ఇచ్చినా సరే, కానీ దేవుడు ఒప్పుకోనిది మనం అసహించుకోవాల్సిన వారమే. ఇతడు ఇష్టపడుతూ వచ్చిన కారణాన దేవుడు అతన్ని చంపినాడు. ఎంత ఘోరమైన విషయం చూడండి. ఇది ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు, ఆయన పాపమును ఏమాత్రం సహించడు, ఆయన పరిశుద్ధుడు. అయితే దావీదు ఏం చేసినాడంటే ఆయన ఎన్నిసార్లు తప్పిపోయినప్పటికీ నేను యెహోవా చేతుల్లో పడతా, యెహోవా కాకుండా నాకు ఇంకొక సహాయం లేదు, యెహోవాయే నా దాగుచోటు, యెహోవాయే నా రక్షణ శృంగం, యెహోవాయే నాకు ఆధారము అని ఆయన వెతికినాడు. నీ జీవితంలో, నా జీవితంలో ఏముంది? సౌలులాగా నాకు ఆధారం ఏంది అని లోకంలో వెతుకుతున్నామా? జీవాధిపతి అయిన యేసుక్రీస్తు వైపు, ఈ తండ్రి వైపు మనం మల్లుకొని మన పాపంలో విడిచిపెట్టుకొని, ప్రభువా నేను తప్పిపోయింది వాస్తవమే, నేను చూసింది పాపమే, నేను ఆలోచించింది పాపం గురించే, నేను తిన్నది తాగింది పాప సంబంధమైంది, నీకు ఆయాసకరమైంది, ఆయన నన్ను క్షమించు అని దావీదు వలె దేవుని వైపు వస్తే దేవుడు ఏం చేసినాడు? రాజ్యము దావీదు వశం చేసినాడు. ఆ పరలోక రాజ్యము నీ కొరకు కూడా ఉంది. పరలోకంలో నీకు నాకు కూడా స్థలం ఉంచినాడు. దాని వైపు మనం పోవాలంటే ఈ ఉదయకాలం దేవుని వాక్య వెలుగులో మనం సరి చేయబడాలి. మనము ఏమాత్రము ఇశ్రాయేలుతో సహపౌరులం కాదు అని బైబిల్ చెప్తుంది.
మన కొరకు యేసు ప్రభు శిలువలో చనిపోయి ఇశ్రాయేలీలకు లేని గొప్ప రక్షణ. ఇశ్రాయేలీల కంటే మనము మొదట రక్షింపబడ్డాము. ఇశ్రాయేలీలకు నేటికి రక్షణ లేదు, యేసు ప్రభు తెలియదు. కానీ అబ్రాహాము సంతానముగా మనం చేయబడి పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం యేసుక్రీస్తులో మనకు అనుగ్రహించినాడు. ఈ గొప్ప ప్రేమకు ఏమిస్తే సరిపోతుంది? ఏమిచ్చినా సరిపోదు. మనము హృదయమార దావీదు వలె మనసు కలిగి దేవుని వైపు నడవడానికి ఎల్లవెల్ల సిద్ధపడడం. దేవుడి మాట దీవించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. నిజమే, అనేక సార్లు మా ఎంపికను, మా ఏర్పాటును మర్చిపోయి నువ్వు లోకంలో నుంచి ఏర్పాటు చేసుకున్నామని, మేము ఎన్నికలేని వారమని మర్చిపోయి తండ్రి మేము విర్రవీగే వరమైన దయతో క్షమించండి. దావీదు వలె సమ్మతి గల మనసు, నీ వైపే, నీ చేతుల్లోనే, నీ కాపుదల్లోనే బతుకుటకు కృపనీయమని, నీ ఆత్మను మా మీద కుమరించి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.